దశలో ఆందోళన ప్రారంభించవచ్చు. రేవంత్ కూడా దాన్ని తప్పకుండా అటాక్ చేస్తారు. సార్ సుప్రీంకోర్టు సంచలనాలు, ఏపీ తెలంగాణ హైకోర్టు పరిణామాలు. అంటే సుప్రీంకోర్టులో వరుసగా నిన్న కూడా మనం మాట్లాడాము, బీహార్కు సంబంధించి వాళ్ళు ఖచ్చితంగా మీరు కనుక సామూహికంగా ఓట్లు తొలగిస్తే మేము ఖచ్చితంగా జోక్యం చేసుకుంటామని చెప్పారు. అది చాలా ముఖ్యమైనది. రెండవది తమిళనాడుకి సంబంధించిన ఒక మంత్రి సెంధిల్ బాలాజీ అని, ఆయనకు మేము బెయిల్ ఇస్తే మీరు ఆయన మీద విచారణ జరపకుండా సాగదీస్తున్నారని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. కేంద్ర ప్రభుత్వం ఏమో రాష్ట్రపతి, కేంద్రం కాదు, రాష్ట్రపతి గవర్నర్లకు సంబంధించిన అధికారాలు వీటి మీద మీరు చెప్పిన తీర్పు రాష్ట్రపతి గడువు నిర్దేశించవచ్చునా, దీన్ని మళ్ళీ పరిశీలించండి అని వాళ్ళు చెప్పిన దాన్ని కూడా వాళ్ళు విచారణకు స్వీకరించారు. అది కూడా రాబోతుంది. ఇంకా ఒక విషయం ఏమంటే, పదవీ విరమణ చేసిన ఒక జిల్లా జడ్జిని హైకోర్టు న్యాయమూర్తిగా నియమించారు. మామూలుగా అంటే ఇంతకుముందు ఒకటి వచ్చింది, కొలీజియం సిఫార్సు చేసినా కేంద్రం ఒప్పుకోలేదు కాబట్టి ఆలస్యమైంది. అటువంటి ఆయన అర్హుడే, ఆయన యాదవ్ ఆయన పేరు. ఆయన్ను పదవీ విరమణ చేసిన ఒక జడ్జిని హైకోర్టు జడ్జిగా సిఫార్సు చేయడం ఇదే మొదటిసారి. అంటే కొంచెం జిల్లా జడ్జికి హైకోర్టు జడ్జిలకు పదవీ కాలంలో తేడా ఉంటుంది. వర్మ విషయం మనం మాట్లాడాము. ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు మీద రేవంత్కు వ్యతిరేకంగా కేసు వేసిన పెద్దిరాజు అని ఆయన చేసిన పిటిషన్లో మీరు న్యాయమూర్తుల మీద ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తారా అని చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. ఇవన్నీ హైకోర్టులకు సంబంధించి వరుసగా జరిగిన పరిణామాలు కాబట్టి నేను చెప్తున్నాను. మీరు కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారు, హైకోర్టు న్యాయమూర్తుల మీద మీ ఇష్టానుసారం మాట్లాడతారా? ఒకటేమో రేవంత్ రెడ్డికి ఊరటిస్తూనే ఈ క్రమంలో మీరు హైకోర్టు జడ్జి మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినందుకు మీరు మూల్యం చెల్లించాలి, కోర్టు ధిక్కారం నోటీసుకు మీరు రావాలి అని చెప్పి ఆయన చాలా తీవ్ర ఈ స్థాయిలో సుప్రీంకోర్టు అడగటం అన్నది కోపట్టడం చాలా అరుదైన విషయం. ఈ లోపల ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో భట్టు దేవానంద్ గారు బదిలీ మీద వచ్చి మళ్ళీ ఆయన బాధ్యతలు తీసుకున్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఎవరైనా అడ్డు తగిలితే మటుకు ఊరుకునేది లేదు, చాలా తీవ్రంగా కోర్టు పద్ధతి రాజ్యాంగం ప్రకారం వ్యవహరిస్తుందని ఆయన ఒకటి హెచ్చరిక కూడా ఎక్కడో చేశారని నేను చూశాను. కాబట్టి హైకోర్టుల్లో సుప్రీంకోర్టులో కూడా వరుస పరిణామాలు జరుగుతున్నాయనేది మటుకు గమనించాలి. సార్ పార్లమెంట్ యుద్ధం, ట్రంప్ మరో వేటు.